ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వీళ్ళకి అసలు పెళ్లిళ్ళు చేసే వయసా? అత్తారింటికెళ్ళి కాపురం చేసే వయసా? చిన్న పిల్లలండి, ఎలా తట్టుకుంటారనుకుంటున్నారు? ఇది కరెక్ట్ కాదు కదా. కాస్త ఆలోచించండి ప్లీజ్. ఇంకా చాలే ఆపమ్మా. నువ్వు ఎంత చెప్పినా ఈ పెళ్లి లాగో. నా మాటకు ఎవరూ ఎదురు చెప్పరు. వీళ్ళు భయంతో చెప్పలేకపోవచ్చు, కానీ ఇలా బాల్య వివాహాలు చేయడం ఎంత పెద్ద కేసు అవుతుందో తెలుసా? ఓ అవునా? సరే, పోలీస్ స్టేషన్కే ఫోన్ చేస్తా. వచ్చి నన్ను అరెస్ట్ చేస్తారేమో చూద్దాం. చెప్పండి సర్పంచ్ గారు. సార్, గుళ్ళో పెద్ద మనుషులైన ఆడపిల్లలకి పెళ్లిళ్ళు చేస్తున్నాం. మీరొచ్చి ఆపండి. అది వాళ్ళ ఆచారం అండి. ఇరు కుటుంబాలు ఇష్టపడే చేసుకుంటారు. ఆచారం గౌరవించక మనమేం చేస్తాం? ఎమ్మెల్యే గారికి చెప్పినా ఇదే మాట చెప్తారు. ఈ విషయంలో మీరు కలగజేసుకోవద్దు. ఎవరిష్టం వాళ్ళది. సరే సార్, విన్నారుగా. మా ఆచారానికి ఇక్కడ మర్యాద ఇస్తారు. ఇక్కడ పోలీసులు పట్టించుకోరు. వాళ్ళు పట్టించుకోకపోయినా సరే నేను మాత్రం వదలను. వదలకపోతే ఊళ్ళో ప్రాణాలు పోతాయి. సరే, అయితే నేను నా ప్రాణాలు పణంగా పెడతాను. పదండి. ఎవరి దగ్గర ప్రమాణం చేయాలి, ఏ దేవుడి దగ్గర ప్రమాణం చేయాలో చెప్పండి, చేస్తాను. చూస్తారే, మీ పెళ్లిలని నేను ఆపుతున్నాను. ఏదన్నా చేయాలంటే నన్ను చేయండి. నా ప్రాణం తీసుకోండని ప్రమాణం చేసి చెప్తాను. రండి. మాట్లాడరే. ఓ, అందరు ఆలోచనలో పడ్డారా? ప్రాణాలు పోసే దేవుడు మీరు కల్పించుకున్న ఆచారాల పేరిట ప్రాణాలు తీయడు. మీకు అర్థం అవుతుంది కదా? అసలు ఇంత టెక్నాలజీ ఉన్న రోజుల్లో కూడా మీరింకా మోసపోకూడదు. మీ పిల్లల జీవితాల్ని మీరే నాశనం చేయకూడదు. వాళ్ళది ఎదిగే వయసు. ఈ వయసులో వాళ్ళని చదవనివ్వాలి, ఎదగనివ్వాలి, మంచి పౌరులుగా తీర్చిదిద్దాలి. కానీ మీ చేతులతో మీరే వాళ్ళ జీవితాల్ని తుంచేయకూడదు. ఇక ఇవి జరగకూడదు. మీ ఆచారం కూడా ఇక ఉండకూడదు. చెప్పమను ఆ మాట వాళ్ళని. ఆ అమ్మ చెప్పేది కూడా ఆలోచించేలానే ఉంది కదయ్యా. నా మాట ఇదేనయ్యా. మాకు ఈ పెళ్లి ఇష్టం లేదయ్యా. ఇది కావాలి. ధైర్యం ఇలా చూపించాలి. మనల్ని మనం కాపాడుకోవాలి. ఏమంటారు సర్పంచ్ గారు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.